హలో 29 ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెక్షన్ పేపర్ ఇది 28 ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు 29 మార్నింగ్ సెక్షన్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూడండి. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్లు చొప్పున 10 వరుసలలో మామిడి చెట్లు కలవు. ఆ తోటలో ఉన్న మామిడి పండ్ల చెట్ల సంఖ్య ఎంత అంటాడు. చూడండి, ఒకటి, ఒక పండ్ల తోటలో ఒక తోట ఉంది, ఒక్కొక్క వరుసకు 25 చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క వరుసకు 25 చెట్లు అంటే ఇట్లా ఒక వరుస, ఇట్లా ఒక వరుస, ఇట్లా ఒక వరుస అనుకున్నాం. ఒక్కొక్క వరుసకి ఎన్ని ఉన్నాయి? 25 చెట్లు ఉన్నాయి. అట్లా ఎన్ని వరుసలు ఉన్నాయి? 10 వరుసలు. అంటే 1 2 3 4 5 6 7 8 9 10, ఇట్లా 10 వరుసలు అమ్మా. 10 వరుసలు అయితే ఆ తోటలో ఉన్న మామిడి చెట్ల సంఖ్య అంటాడు. అంటే 25 25 25 25 25 25 25 25 ఈ మొత్తం చెట్ల సంఖ్య అంటాడు. అంటే ఒక వరుసలో 25 చెట్లు ఉంటే 10 వరుసలు ఉంటే ఆ తోటలో ఎన్ని అంటాడు అంటే 25 చెట్లు ఇంటూ 10 అంతే కదా. ఒక తోటలో ఒక్కొక్క వరుసలో 25 చెట్లు ఉంటాడు. అంటే ఒక వరుసకి 25 చెట్లు, అట్లా 10 వరుసలు ఉంటాడు. 10 వరుసలు ఉంటే మామిడి చెట్ల సంఖ్య ఎంత అన్నాడు. కాబట్టి 25 ఇంటూ 10, 25 ఇంటూ 10 అంటే 250 చెట్లు ఉన్నాయి. అంటే ఒక వరుసలో 25 చెట్లు ఉన్నాయి. అట్లా 10 వరుసలు అంటున్నాడు. 10 వరుసలు కాబట్టి 25 ఇంటూ 10 250 చెట్లు. ఎన్ని ఉన్నాయి? 250 చెట్లు. 10 100 25 250 250 చెట్లు ఉన్నాయి. సింపుల్ చూడండి, మల్టిప్లికేషన్ చేయాలంటే ఇక్కడ ఎక్కువ బై తక్కువ అదమ్మా. మల్టిప్లికేషన్ చేస్తే అయితే అంటే ఒక వరుస 25 ఉంటే 10 వరుసలు ఉన్నాయి. 10 వరుసలు కాబట్టి 25 ఇంటూ 10 చేస్తే అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా 8 ఇక్కడ చూడమ్మా రెండోది 84 టైర్లను కార్లకు అమర్చబడినాయి. అంటే కార్ల సంఖ్య అడగలేదు, కార్ల సంఖ్య అసలు ఇవ్వలేదు. 84 టైర్లను కార్లకు అమర్చారు. ప్రతి కారు అమర్చడానికి 4 టైర్లు అవసరం అవుతాయి. అంటే మొత్తం టైర్లు ఎన్ని? 84 టైర్లు. 84 టైర్లు 84 టైర్లు కార్లకు అమర్చారు. కార్ల సంఖ్య ఇవ్వలే, కానీ ప్రతి కారుకు అమర్చడానికి 4 టైర్లు అవసరం అయితే, అంటే ఒక్కొక్క కార్కి ఎన్ని టైర్లు అవసరము? 4 టైర్లు అవసరం అయితే అమర్చడానికి, అంటే 4 టైర్లు లెక్క అమర్చడానికి కార్ల సంఖ్య ఎంత అంటాడు. కార్ల సంఖ్య సింపుల్ చూడమ్మా. ఒక కారు అమర్చడానికి 4 టైర్లు అవసరం, కానీ ఇక్కడ ఎన్ని టైర్లు ఉన్నాయి? 84 టైర్లు ఉన్నాయి. 84 టైర్లు అమర్చడానికి ఎన్ని కార్లు అంటాడు. ఒక్క కారుకి 4 టైర్లు అయితే 84 టైర్లు అమర్చడానికి ఎన్ని కార్లు అంటాడు. అంటే ఎక్కువ బై తక్కువ. అంటే 84/4 4 1 జా 4 2 జా 8 4 1 జా 1 ఎన్ని కార్లు కావాలమ్మా? 21 కార్స్ కావాలా. 21 కార్లు కావాలా. చూడమ్మా 21 ఎక్కడ ఉంది? 2 ఆప్షన్. అంతే. 84 టైర్లు ఉన్నాయి, కార్లకు అమరుస్తున్నారు. అంటే 84 టైర్లు ఉన్నాయి, కార్లకు అమరుస్తా ఉన్నాడు. కార్ల సంఖ్య, కానీ ఒక్కొక్క కార్కి ఎన్ని టైర్లు అవసరము? 4 టైర్లే అవసరం. అట్లా 4 టైర్ల ప్రకారం అమరిస్తే ఎన్ని కార్లు కావాలా. కాబట్టి ఒక్క కారుకు 4 టైర్లు అయితే 84 టైర్లకు ఎన్ని కార్లు కావాలంటే ఎక్కువ బై తక్కువ. 84/4 అంటే 21 కార్లు కావాలి. ఎన్ని సంఖ్య? 24 ఒక్క కార్లు కావాలి. నెక్స్ట్ మా ఇక్కడ చూడండి, 9408 9408ను ఏ కనిష్ట సంఖ్యచే భాగించినప్పుడు భాగఫలము పరిపూర్ణ వర్గం కావాలను. పరిపూర్ణ వర్గము. వర్గము అంటే ఏం లేదు. ఇప్పుడు 5 స్క్వేర్ ఉంది, దీని వర్గం ఎంతమ్మా? 25. 36 ఉంది, దీని వర్గం ఎంతమ్మా? 6 స్క్వేర్. 49 దీని వర్గం ఎంత? 7. 81 దీని వర్గం ఎంత? 9. అట్లా పరిపూర్ణ వర్గం కావాలి, అంటే పూర్తిగా వర్గం. ఇంతకుముందు గణాలలో అడిగినాడు, ఇప్పుడు ఏమంటాడు? వర్గాలను అడుగుతున్నాడు. సింపుల్ చూడు మరి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినది ఎంత? 9408 9408 ఇచ్చినాడు. ఏ కనిష్ట సంఖ్యసే భాగిస్తే, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలతో ఏ సంఖ్యసే భాగిస్తే భాగఫలం, అంటే ఇక్కడ చివరిలో వస్తుంది కదా, ఇది వర్గం కావాలా. ఇప్పుడు సపోజ్ 2 తీసుకుందాం. 2 తీసుకుందాం. 2 వచ్చాయి. 2 4 జా 8. 9లో 8 పోతే 1 4 4 7 జా 14 0 0 పెట్టాయి. మళ్ళీ 8 చేసుకో. 2 4 జా 8 0. ఇది వర్గం కావాలి. దీని వర్గం అసలు వర్గమే కాదు, ఎందుకంటే
మనకు స్క్వేర్స్ రావాలంటే 1 to ఒక 30 నేర్చుకోవాలి. మనం 30 నేర్చుకుంటే చూసినప్పుడు స్క్వేర్ అయిపోతుంది. ఎందుకంటే చూస్తే ఐడెంటిఫై ఇది వర్గం కాదని నేను చెప్పగలను. మీరు రావాలంటే 1 to ఒక 30 నేర్చుకుంటే చాలు, స్క్వేర్ ఎంబడి చెప్పచ్చు. ఇది స్క్వేర్ కాదు అంటే 2 కాదు. నెక్స్ట్ 3 తీసుకుందాం. 9408/3 తీసుకుందాం. చూడమ్మా ఇక్కడ 3 3 జా 9 0 4 తెచ్చుకో. 3 1 జా 3 4లో 3 పోతే 1 0 తెచ్చుకోమ్మా. 3 3 జా 9 10లో 9 పోతే 1 8 మా. 3 6 జా 18 అంటే 0. ఇప్పుడు ఇది కింద 0 వచ్చేసింది. ఇది వర్గం కావాలంటే రాడు. ఈ వర్గం కావాలన్నప్పుడు చూడమ్మా, దీని స్క్వేర్ కావాలంటే మనము 56 స్క్వేర్ వేసుకోవచ్చా? 56 స్క్వేర్ అప్రాక్సిమేట్లీ దీని స్క్వేర్ వేస్తే 56 into 56 చూద్దాం. 56 స్క్వేర్ అంటున్నా. 6 6 జా 36 3 6 3 6 5 జా 30 6 5 జా 30 3 6 3 3 5 5 జా 25 25 + 1 11 31 31 36 పరిపూర్ణ వర్గం అయింది. పరిపూర్ణ వర్గం ఎంత? 31 36. ఎందుకంటే చూసినప్పుడు 56 స్క్వేర్ అని థాట్ వచ్చేసింది. మనం స్క్వేర్ చేసి కూడా చెప్పచ్చు. అంటే 31 36 ఎంత? 56 యొక్క స్క్వేర్. కాబట్టి ఇది ఎంత? పరిపూర్ణ వర్గము. కాబట్టి ఏ దాంతో చల్లా 3తో గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇచ్చిన అంటే ఫస్ట్ 2 3 పేపర్లు సింపుల్ ఇచ్చినాడు. వర్గం అంటే ఎంత, ఘనం అంటే ఎందుకంటే సింపుల్ వేసాం. కానీ ఇక్కడ కొంచెం నీకు ఎందుకంటే దాంతో భాగించి వచ్చిన భాగఫలము పరిపూర్ణ వర్గం కాలంటాడు. పరిపూర్ణ వర్గం అంటే 56 స్క్వేర్ యొక్క వర్గం అవుతుంది. అంటే ఇది వర్గం, ఇది వర్గం కాదు. కాబట్టి మనకి ఏది ఆన్సర్? 3 మా. 3తో మళ్ళీ మనం 3తో భాగిస్తే వచ్చిన భాగఫలము వర్గం కావాలి. వర్గం అయింది చూడు, అంతే. నెక్స్ట్ ఏదంతా చేసినా రాదు మనం. నెక్స్ట్ వర్గాలు రావాలంటే కొంచెం ఒక 30 స్క్వేర్స్ నేర్చుకోవాలా. క్యూబ్స్ ఒక 15 కానీ 20 నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా ఇది వస్తుంది. మా చూసినప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ చూడు 17,000 ఇక్కడ మా 1,75,000 1 10 100 1000 10,000 లక్ష 1,75,616 యొక్క ఘనమూలము. ఘనము అంటే ఏమి? క్యూబ్. గుర్తుపెట్టుకోండి, ఘనము 1,75,616 యొక్క ఘనమూలం అంటాడు. ఘనమూలం అన్నప్పుడు ఇక్కడ చూడమ్మా, మనకు ఘనమూలం అంటే ఇది ఏదైనా క్యూబ్ చేస్తే రావాలా. క్యూబ్ అంటే యూనిట్ ప్లేస్ ఏముంది ఇక్కడ మా 6 ఉంది. 6 6 జా 36 మళ్ళీ 6 మళ్ళీ 36 అంటే 36 వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుమా. ఇచ్చిన ఆప్షన్లలో మనము ఏదో ఒకటి తీసుకొని చూస్తే క్యూబ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడమ్మా 24 తీసుకో. 24 4 4 జా 16 మళ్ళీ 4 తీసుకో. మళ్ళీ అంటే 6 4 జా 24 అంటే ఇది కాదు. తెలిసిపోతుంది ఎట్లా? ఇదే చూడు 4 4 జా 16 మళ్ళీ 24 మళ్ళీ 4 వేస్తే 6 4 జా 24 అంటే ఇక్కడ 6 రాలే అంటే ఇది కాదు. యూనిట్ ప్లేస్లో బాగానే పెట్టుకొని చూడాలి. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ 36 ఉంది. అప్రాక్సిమేట్లీ వేసుకుందాం మనం. 6 పక్కన పెట్టాయి. 30 into 30 3 3 జా 9 అంటే 900 మళ్ళీ ఇంకొక 30 అనుకో. 3 9 3 జా 27 27 0 0 0 ఇంకా ఒక 6 అప్రాక్సిమేట్లీ అయినా నీకు 1 lakh రావడంలే అంటే ఇది కాదు. చూడండి యూనిట్ ప్లేస్లో పెట్టుకున్న దీన్ని, ఇది యూనిట్ ప్లేస్ కంటే 24 into 24 4 4 జా 16 1 4 2 జా 8 4 2 జా 8 9 7 1 ఉంటాయి. 2 2 జా 4 4 1 5 అంటే 571 అంటే అయితే చేస్తున్నా రాలే కాబట్టి ఇది కాదు. ఇది 36 అంటే 30 అనుకుంటున్నా. 30 30 అంటే 900 మళ్ళీ 30 చేస్తే 27 అంటే ఇది రాలే, ఇది కూడా రావడం లేదు. అంటే అప్రాక్సిమేట్లీ మనకు 24 రాలేదు, 36 రాలేదు. ఇంకా మనకు ఉండేది ఈ రెండిట్లో ఉన్నాయి. ఈ రెండిట్లే ఇది చూడమ్మా 8 స్క్వేర్ ఎంత? 64 మళ్ళీ 8 4 జా 32 అంటే ఇది కాదు ఆన్సర్. ఇంకా ఆన్సర్ అదే సింపుల్. చూడు మనము ఘనమూలం అంటున్నాడు, ఎక్కువ అవసరం లేదు. యూనిట్ ప్లేస్లో ఇది చూసుకో. 4 4 జా 16 మళ్ళీ 24 అంటే 16 4 జా రాదు. 36 అంటే అప్రాక్సిమేట్లీ 30 అనుకుంటున్నా. 30 క్యూబ్ అంటున్నా. అంటే 30 క్యూబ్ అంటే 30 into 30 into 30 3 3 జా 9 9 3 జా 27 27 ఇది 6 అప్రాక్సిమేట్లీ వేసుకున్నా రాదు. 48 అంటున్నా.
48 చేసుకున్నా 8 ఒకటి చూడు 8 8 8 64 మళ్ళీ 8 8 4 32 అట్లా నీకు 6 లేదు అది కాదు ఇంకేంది నెక్స్ట్ ఇది ఆప్షన్ అంతే చేయడం అవసరం లే చేయకుండా జస్ట్ చేసుకోవాలంతే సింపుల్గా ఆన్సర్ అయిపోతుంది అంతే తప్ప నువ్వు మళ్ళీ అన్ని చేసుకుంటే టైం వేస్ట్. నెక్స్ట్ చూడమ్మా 30 నిమిషాలు 1.5 గంటలకు గల నిష్పత్తి మీద ఫస్ట్ పేపర్ నుంచి ఇప్పుడు అడుగుతే ఉన్నాడు. నిష్పత్తి అనేక పేపర్ ఒకటే విడతెట్టుకో. ఫస్ట్ నిష్పత్తి ఉన్నాడు గర్ల్స్ బాయ్స్, నెక్స్ట్ ఏమన్నాడు పొడవు ఎలుపు, నెక్స్ట్ ఏమన్నాడు గోడలు, నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ఏమంటున్నాడు గంటల్లో ఇస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోడా ఇక్కడ 30 నిమిషాలు ఇచ్చినాడు, ఇక్కడ గంటల్లో ఇచ్చినాడు. గంటల నిష్పత్తి అన్నాడు. మనం ఎంతసేపు ఉన్నా గంటలు కూడా నిష్పత్తులకు మార్చుకోవాలి. 30 నిమిషాలు అన్నాడు. 30 నిమిషాలు ఈస్టు 1.5 గంటల గల నిష్పత్తి. ఈ గంటలు నిష్పత్తులు కావు. గంటకి ఎన్ని నిమిషాలు మా 60 నిమిషాలు. మళ్ళీ హాఫ్ అన్నాడు. మళ్ళీ అర్ధ గంటకి ఎన్ని నిమిషాలు 30 నిమిషాలు. అంటే మొత్తం ఎంత 90 నిమిషాలు. అంటే 30 నిమిషాలు ఈస్టు 90కి గల నిష్పత్తి అన్నాడు. ఈ జీరో క్యాన్సిల్ అయింది. 3:9 ఇది మళ్ళీ 3తో పోతుంది. ఎందుకు 3 1 3 3 1:3 మా 1:3 అంటే ఇది చూడు. ఒకవేళ ఇట్లా అడిగితే పర్వాలే. ఒకవేళ నేను చెప్తాను ప్రతిసారి నిష్పత్తికి 2 క్వశ్చన్స్ అడుగు. 30 నిమిషాలకు 1.5 గంటలకు గల నిష్పత్తి ఎంత అంటే ఇది. అట్లా కాకుండా గంటలకు నిమిషాలకు నిష్పత్తి అన్నప్పుడు ఏమవుతుంది ఇది వస్తుంది. ఇది సేమ్ అడిగినాడు కూడా ఇది సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి గంటలు ఇచ్చినాడు కాబట్టి నిమిషాలకు మార్చుకున్నాం. నిమిషాలు అంటే గంటలకు ఎంత గంటకు 60 నిమిషాలు అడిగితే అర్ధ గంటకి ఎంత 30 నిమిషాలు 90 నిమిషాలు 30 నిమిషాలు 90 నిమిషాలు అంటే అయిపోయింది. ఒకవేళ నీకు 3:9 ఇచ్చా అనుకో 3:9 పెట్టేస్తాయి. ఇక్కడ 1:3 ఉంది కదా 1:3 పెడతాం అంతే. నెక్స్ట్ ప్రాబ్లం 1/3ను శాతంలోకి మార్చండి. 1/3ను శాతంలోకి మార్చండి. శాతం అంటే ఏంటి 100. అంటే 1/3 ఇంటూ శాతం అంటే ఎంతమ్మా 100. దీన్ని మార్చుంటాడు. అప్పుడు ఏం చేస్తాము 3/100 రాసుకో. ఫస్ట్ 3 3 9 ఎందుకంటే 3 4 12 ఎక్కువ అవుతుంది. 1 తెచ్చుకోమ్మా మళ్ళీ 0 3 3 9 ఎంత వస్తుంది 1 వస్తుంది. ఇప్పుడు ఇంతకన్నా పోదు కాబట్టి దీన్ని ఏం రాసుకోవాలా ఫస్ట్ ఇది రాసుకోవాలా, నెక్స్ట్ ఇది రాసుకోవాలా, నెక్స్ట్ ఇది రాసుకోవాలి. చూడు ఫస్ట్ ఇది రాసుకోమ్మా 33 ఇది 1/3 ఇది ఉందా లేదా చూసుకో. ఇది ఉంది అంటే ఆప్షన్ పెట్టాయి, లేదంటే ఇంకేదైనా చూసుకుందాం. ఫస్ట్ 33% ఉంది కాదు, 100% ఉంది లేదు, 30% కాదు, 33 1/3 33 1/3 అయిపోయింది. ఒకవేళ అట్లా కాకుండా అప్రాక్సిమేట్లీ ఇచ్చా అనుకో 33% పెట్టచ్చు. ఏది ఫస్ట్ పెట్టచ్చు. అప్రాక్సిమేట్లీ అంటే ఇక్కడ క్వశ్చన్లో దాదాపుగా అన్నప్పుడు 33% పెట్టచ్చు. కానీ మనకి ఎగ్జాక్ట్లీ రావాలి కాబట్టి 33 1/3 వచ్చింది. సింపుల్ చూడండి. నెక్స్ట్ చూడండి ఒక ఫ్యాను 20% జిఎస్టీతో కలిపి 750 రూపాయలు ఖరీదు చేయబడినది. జిఎస్టీ కలపక ముందు ఫ్యాన్ యొక్క వెల ఎంత అంటాడు. మామూలుగా దీనిలో ఇట్లా దానికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని 100 తీసుకుంటాం. ఒక ఫ్యాన్ 20% జిఎస్టీతో కలిపాడు. మామూలుగా అయితే 100% వేసుకుంటాం 100%. జిఎస్టీ ఎంత కలిపినాడు 20% కలిపినాడు. అంటే 120కి ఎంత కొన్నాడు 750 రూపాయలు కొన్నాడు. అంటే జిఎస్టీ కలిపితే 120 రూపాయలతో 750 రూపాయలు అంటే 120కి sin 50 అయితే జిఎస్టీ కలపకముందు ఎంతమ్మా 100కి ఎంత అంటున్నాడు. సింపుల్ చూడు. ఒక ఫ్యాన్ 20% జిఎస్టీతో కలిపి అంటాడు. జిఎస్టీ అంటే ఎంత కలుపుతావు 100కు 20 కలిపితే 120కి sin 50 అయితే జిఎస్టీ కలపకముందు ఎంత 100, 100కి ఎంత అంటాడు. అంటే 120కి sin 50 అయితే 100కి ఎంత తక్కువ ఎక్కువ 100/120 = 750. చూడమ్మా ఈ జీరోకు ఈ జీరో క్యాన్సిల్ పెట్టండి. ఓకేనా కొట్టేసినాక లేకుంటే అలా కాకుండా సింపుల్ చూడమ్మా 100 × 120 = 750. ఓకేనా ఈ జీరోకు ఈ జీరో కొట్టేసాయి. కొట్టేసినాక 3తో 3 4 ఇక్కడ 3 2 6 3 5 15 4 1 4 25 అంతే కదా. 25 + 25 + 25 + 25 100. 4 1 4 25 25 + 20 మనకేమంటున్నాడు 25 + 25 25 + 25 ఎంతమ్మా 25 × 25 25 × 25 5 5 25
5 2 జా 10, 5 2 జా 10, 2 2, 2 2 జా 4, 4 + 2 625. ఎంత? 625. అంటే జిఎస్టీ కొనకముందు ఎంత? 625 రూపాయలు పడింది. జిఎస్టీతో అయితే ఎంత? 750. చూడమ్మా, 750, 625 అంటే ఎంత? 10లో 5 పోతే 5, ఇక్కడ 4 ఉంటుంది, 2 25, 25%. చూడు 25 అంటే ఎంత? 125 రూపాయలు అంతే. ఓకేనా? ఇట్లా అడిగితే అట్లా అడగచ్చు, లేదంటే డైరెక్ట్ అన్నారు కాబట్టి మనకు జిఎస్టీ పడక ముందు కలపక ముందు ఎంత అంటే 625 రూపాయలు. ఎంత సింపుల్ చూడండి, 625. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా 100లు ఇచ్చినప్పుడు జిఎస్టీ కలపగా అంటే 100 కలపాలా, లేక తీసేయగా అంటే 100లో తీసేయాలి. నెక్స్ట్ చూడమా, రాముకు 1.5 కేకు ముక్క, కుమారికి 2.5 కేకు ముక్క ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చిన కేకు ముక్కలు ఎంత? ఒకరికి 1.5 కేకు ముక్క ఇచ్చాను, ఇంకొకరికి 2.5 కేకు ముక్కలు ఇచ్చారు. ఇద్దరికి ఎన్ని ముక్కలు ఇచ్చారు అంటారు? ఒకరికి 1.5 కేకు ముక్క, ఇంకొకరికి 2.5 కేకు ముక్క. ఇద్దరికి ఇచ్చిన కేకు ముక్కలు ఎంత? జస్ట్ చూసి ఆన్సర్ పెట్టచ్చు. చూడమ్మా, ఇక్కడ చూడు, ఇట 1.5, 2.5. ఇక్కడ చూడమ్మా, 1.5 కేకు ముక్క, ఇంకోటి 2.5 కేకు ముక్క అంటున్నాడు. ఇద్దరికి ఎంత అంటున్నాడు? 1 + 2 ఎంతమ్మా? 3. హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అమ్మా? 1. 3 + 1 ఎంతమ్మా? 4. అయితే ఆప్షన్ ఎంత? 4. ఎంత సింపుల్. టెట్ పేపర్స్ దాదాపు ఈజీగానే ఉంటాయమ్మా. డిఎస్సి కొంచెం టఫ్ ఉంటాయి. డిఎస్సికి ఎంత అంటే టఫ్ ఉంటాయి. టెట్ పేపర్లు చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు చూసిన ప్రతి ప్రాబ్లం చూడండి, ఏమంటే పేపర్ అంటే ఫస్ట్ సెక్షన్, ఫస్ట్ 2-3 ఎగ్జామ్స్ వరకు బాగుంటాయి. లాస్ట్ ఉపయోగపడి పేపర్ కొంచెం టఫ్ అంటే టఫ్ కాదు, కొంచెం చేంజ్ ఇస్తాడు. జస్ట్ కొంచెం అర్థం చేసుకుంటే అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ అయిపోయినమ్మా. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, అవి చెప్తే 29 మార్నింగ్ సెక్షన్ అయిపోతుంది. నోట్ చేసుకోండి.